జనరల్గా అధికార పార్టీలో రూలింగ్ పార్టీ ఏది ఉంటే అది ప్రతిపక్షం ఏదని విమర్శించడం అనేది సహజం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెన్షన్స్ని విమర్శించడం వీళ్ళు విమర్శిస్తున్నారు, అలాగే వీరిని మిమ్మల్ని విమర్శిస్తున్నారు. మధ్యలో ఏమవుతున్నారంటే ప్రజలు నలిగిపోతున్నారు ఒక రకంగా. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే పెన్షన్స్ కొన్ని గైడ్లైన్స్ అనేది పెట్టారు. అయితే ఈ గైడ్లైన్స్ ఫాలో అవుతూ పెన్షన్స్ కొన్ని క్యాన్సిల్ చేయడం వల్ల నిజంగా పొందాల్సిన అర్హులైనటువంటి వాళ్ళు కోల్పోతున్నారు పెన్షన్స్ రాకుండా. ఇది చాలా చూస్తున్నాం. అదే కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు పేపర్లో చూస్తే గొర్రెలు బర్రెలు వీటిని ఇస్తున్నారు, సబ్సిడీ కింద ఇస్తున్నారు. ప్రజలు అడిగారా గొర్రెలు బర్రెలు కావాలని? ప్రజలు ఆయన ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాల్సిన ఫస్ట్ ఎనీ గవర్నమెంట్ కొత్త ప్రోగ్రాములు చేయాలనుకున్నప్పుడు చేయడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఆ తర్వాత ఎన్నో ఆలోచనలు వచ్చి కొత్త మొదలు పెడితే ఎవరు వద్దన్నారు దాన్ని. కానీ ముందు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, ఆ హామీలను ముందు నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని ఆ హామీలను వదిలిపెట్టి పక్కన పడేసి కొత్త అవి చేయలేకపోగా అవి చేయకుండా కొత్త ఏదైనా అంటే ఒక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ రోజుకు ఒక పథకం కులానికి ఒక పథకం అనేటటువంటి విధంగా ఆ కులాలను ఆకర్షించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే ముఖ్యమంత్రి గారు తప్ప నిజంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఇప్పుడు గొర్రెలే ఉన్నాయి. ఉదాహరణకు గొర్రెలు తీసుకుందాం. ఇప్పుడు ఊర్లలో అంటున్నారు అంటే ముఖ్యమంత్రి మా ఇంట్లో పిల్లల్ని గొర్రెలు కాసుకొని బతకమని చెప్తున్నాడా అడుగుతున్నారు. మేము చదువుకోవద్దా, మేము గొర్రెలు కాసుకొని బతకాలా? దట్టు 18 years అది ఇవ్వమనండి, గొర్రె కాదు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. గైడ్లైన్స్ పెట్టారు. ఏంటంటే గొల్ల అయి ఉండాలి, కూర్మ అయి ఉండాలి, 18 years అయి ఉండాలి. 18 years నిజంగా డ్రాప్ అవుట్ క్యాండిడేట్ ఉంటే కనుక అతను ఇప్పుడు వన్ సిట్టింగ్ 10 తోటి పెట్టారు. ఈ 10th కట్టిన తర్వాత వాడు ఇంటర్ చదువుకోనో లేకపోతే ప్రొఫెషనల్ కోర్సో ఐటీఐయో పాలిటెక్నికల్ చదువుకొని వాడు ఎదిగే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా 18 years ఉన్న వ్యక్తి గొర్రెలు బర్రెలు సప్లై ఇవ్వడం వల్ల, సబ్సిడీలు ఇవ్వడం వల్ల అంటే చదువుకి ఒక రకంగా వెనకడుగు వేస్తున్నట్టే కదా. ఇప్పుడు లిటరసీ చెప్తున్నాను తగ్గిపోతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే కింది స్థాయిలో ఉన్నటువంటి గొర్రెల కోసము ఇప్పుడు ఏవైతే పెద్ద ఎత్తున క్యాస్ట్ పరంగా యాదవులకి కురువ వాళ్ళకి అని పెట్టాడని చెప్తున్నాడు కురుమకి. ఇప్పుడు వాళ్ళు ఏమంటే మా ఇంట్లో పిల్లలకి 18 years నుంచి ఇస్తానంటున్నాడు. అంటే వేరే మా పిల్లలు చదువుకోవద్దా, చదువుకున్న పిల్లలకి ఏదైనా ఉద్యోగము లేకపోతే ఇంకే రకంగా బతకడానికి ఏమైనా ఆసరా చూపించని గొర్రెలు కాసుకొని మమ్మల్ని బతకమంటున్నాడా? 18 years దాటిన వాడికి ఎలాంటి ఉపాధి చూపించకుండా, చదువుకున్న వాడికి ఏదైనా ఉద్యోగమో ఏదైనా వ్యాపారమో చూపించకుండా గొర్రెలు కాసుకొని మేము బతకాలని చెప్తున్నాడా ముఖ్యమంత్రి అని మాట వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు నిజంగా ఆ గొర్రెలు కాసుకొని ఉండేటటువంటి వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేసి ఎవరికైతే గొర్రెలు అవసరం ఉన్నాయి, ఎవరికైతే అన్ని దరఖాస్తులు పెట్టుకోండి, ఎవరైతే నిజంగా ఆ యొక్క గొర్రెలు కాసుకొని ఆ యొక్క ఉపాధి మీద బతికేటటువంటి కుటుంబాలకు గొర్రెలు ఇస్తే ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏ కులమైనా కావచ్చు, వాళ్ళు కొంత వేరే కులాల వాళ్ళు కూడా గొర్రెలను కాసుకొని ఉంటారు. ఆ కులమే కొంత వేరే కులాలు కూడా ఉన్నాయి దాంట్లో. సో ఎవరికైతే అవసరం ఉంది, ఎవరైతే రిక్వైర్మెంట్ కోసం దరఖాస్తులు పెట్టుకున్నారో, ఇంత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా ఈ గొర్రెలని సబ్సిడీ కింద ఇచ్చింది. కానీ ఇంత మాస్ నంబర్ ఇవ్వలేదు. ఎవ్రీ ఇయర్ ఆ స్కీమ్లు ఉండేవి. ఆ స్కీమ్ల కింద వీళ్ళకు దరఖాస్తులు పెట్టుకునే వాళ్ళకు సబ్సిడీ కింద రుణాలు ఇచ్చేది. ఆ రుణాల కింద వాళ్ళు గొర్రెలు తెచ్చుకునేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఏమైంది, మొత్తం కుటుంబాలు ఇంట్లో ఉన్న ప్రతి మెంబర్ కూడా పెట్టుకోండి అనేటువంటి పరిస్థితి వచ్చే వరకు అది కొన్ని చోట్ల మిస్యూజ్ అవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు గొర్రెలు కాసుకునే వాళ్ళేమో గొర్రెలు కాసుకుంటారు, కాసుకొని వాళ్ళు ఏం చేసుకోవాలి, అమ్ముకోకపోతే మరి ఇప్పుడు కొత్తగా గొర్రెలు కాయటం నేర్చుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని రోజులు పెట్టుకుంటారు, ఆ వచ్చిన ఆదాయంతో ఇంకేదైనా చేసుకుంటామనేటటువంటి ఆలోచన ఉండొచ్చు. అది అమ్ముకుంటే కొన్ని రోజులు ఇంకేదైనా వచ్చిన డబ్బుతో ఇంకేదైనా వేరే రకంగా వేరే వ్యాపారమో లేకపోతే ఇంకోటో ఏదో చేసుకునేటువంటి ఆలోచన ఉండొచ్చు. కానీ ఈరోజు గొర్రెలు అమ్ముకోవద్దు అంటారు, వాటి మీద కేసులు పెడుతున్నారు. మరి ఎన్ని రోజులు పెట్టుకుంటారు గొర్రెలు? వాటి రోగాలు వచ్చి చచ్చిపోతున్నాయి. గొర్రెలు చచ్చిపోతున్న వాటిని అమ్ముకోకుంటే ఏం చేయాలి వాళ్ళు? ఇప్పుడు గొర్రెలు రోగాలు వచ్చి చచ్చిపోతుంటే అమ్ముకోకుంటే ఏం చేయాలి వాడు? అట్లే పెట్టుకొని చచ్చిపోతుంది, ఇంట్లో ఉంటుంది. అవును. సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఆలోచన లేకుండా చేసుకుని నిర్ణయాలు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్
iDream. మరిన్ని వీడియోల కోసం iDreamని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe iDream. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch